విలాసాలు, చార్టర్డ్ విమానాల్లో ప్రయాణాలు, 5 స్టార్ హోటళ్లలో జల్సాలు, పబ్బులు, క్లబ్బుల్లో చిందులు, ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులకు యత్నాలు, లంచాల సొమ్ము భద్రపరిచిన డెన్లలో పెట్టెల కొద్దీ కరెన్సీ కట్టలు, కట్టా ప్రణోయ్ ప్రకాష్ ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణ వెలుగులోకి, న్యాయస్థానానికి సమగ్ర నివేదిక సమర్పించి సిట్ అంటూ మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొలగొట్టిన వైకాపా ముఠా ఆ లంచాల సొమ్ముతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించింది. చార్టర్డ్ విమానాల్లో తిరుగుతూ 5 స్టార్ హోటల్లో గడుపుతూ జల్సాలు చేసింది. పబ్బులు, క్లబ్బుల్లో అమ్మాయిలతో చిందులేసింది. మద్యం లంచాల డబ్బుతో టాంజానియాలో ఇనప ఖనిజ కర్మాగారం, ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించింది. దానికోసం ఆ దేశాలను చుట్టేసింది. వైకాపా ముఠా విలాసాలు, దర్జాలు, రాజభోగాలు, లంచాల సొమ్ము భద్రపరిచిన కేంద్రాలు, వాటిలోని కట్టల కొద్ది కరెన్సీ నోట్లు ఫోరెన్సిక్ నివేదిక సాక్షిగా బట్టబయలయ్యాయి. లంచాల సొమ్ము భద్రపరిచేందుకు తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లు ఏర్పాటు చేసుకుని డెన్కి నిర్వాహకుడిగా ఆ సొత్తుని గత సార్వత్రిక ఎన్నికల పంపిణీ కోసం ఎప్పటికప్పుడు వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకి చేర్చడంలో కీలక పాత్రధారిగా వివరించిన నిందితుడు కట్టా ప్రణోయ్ ప్రకాష్ ఫోన్ని సిట్ అధికారులు ఫోరెన్సిక్ ప్రదేశాలకు పంపించి విశ్లేషించగా చిత్రాలలో వైకాపా ముఠా బండారం బయటపడింది. మార్చి 2న ప్రణోయ్ ప్రకాష్ను అరెస్ట్ చేసి సిట్ అధికారులు అతని నుంచి 3 ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ పంపించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎవడికి వాడు వ్యాపారాలు చేసుకుంటాడు, వాడు డబ్బులతో వాడు విలాసాలు చేస్తాడు, వినోదం చేస్తాడు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరు విలాసాలు ఎంజాయ్ చేయట్లేదా? అది లిక్కర్ సొమ్మని ఎలాగ జడ్జిమెంట్ ఇచ్చారు అంటే మేము రాశాం కాబట్టి ఒప్పుకోవాలి. ఇంకొకటి లిక్కర్ సొమ్ము జగన్ తిన్నాడు అని రాశారు. మరి జగన్ ఇంతమందికి పంచాడా? అప్పుడు లిక్కర్ షాపులేమీ ప్రైవేటీ లేవు ఇవాళకి, మళ్ళీ బార్లేమీ ప్రైవేటీ లేవు ఇవాళకి, మళ్ళీ అప్పుడు అంతా ప్రభుత్వానికి సంబంధించి. బార్లు అయితే ప్రైవేట్ వాళ్ళు ఏమన్నా అది అప్పుడు అంతకుముందు తెలుగుదేశం వాళ్ళే కంటిన్యూ చేసుకోవచ్చు. లిక్కర్ షాపులు అయితే అన్నిటి కూడా ప్రభుత్వ చేతిలోకి వెళ్ళినాయి కదా. మరి వీళ్ళు ఎట్లా సంపాదించారు అంటే డైరెక్ట్గా డిస్టిలరీ దగ్గర నుంచి సంపాదించారు. డిస్టిలరీల సంపాదన అంతా జగన్ దోచుకున్నాడని ఒక పక్కన చెప్తా, జగన్ దోచుకుని వీళ్ళందరినీ విలాసంగా ఎంజాయ్ చేయమని ఎందుకు ఇస్తాడు? ఇది కదా అసలు లాజిక్. బట్ మనకి లాజిక్లకి అందని మ్యాజిక్కుల మాటలతో కూడినటువంటి జర్నలిజమే జనానికి దూరంగా, ప్రజలని మోసం చేయడానికి దగ్గరగా, ఎవరినైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేసే, వ్యక్తిత్వ హరణం చేసే వార్తా సామ్రాజ్యం సృష్టించినటువంటి వాళ్ళ యొక్క నీచ సంస్కృతికి సజీవ సాక్షి వార్తలు. కరెక్ట్గా ఆ లెక్కేంటో తెలియకుండా